ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని, క్యాన్సర్స్ వస్తాయని, స్ట్రోక్ వస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు ఐడియా ఉందా? హలో, దిస్ ఇస్ డాక్టర్ రమ్య మామిడాల, యువర్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిప్రెషన్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో కెమికల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో కామన్ మ్యాన్ కంటే కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో డిప్రెషన్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సెకండ్ వచ్చేసి యాంగ్జైటీ. యూజువల్లీ మనం ఏమనుకుంటాము, యాంగ్జైటీ తగ్గడానికి ఆల్కహాల్ తీసుకుంటారు అని చెప్తారు. బట్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఆ యాంగ్జైటీ 2 to 6 hours మాత్రమే తగ్గుతుంది. దాని తర్వాత ఇంకా ఎక్కువ తీవ్రంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్లీప్ ప్రాబ్లమ్స్. నిద్ర సరిగా పట్టకపోవడము, మధ్య మధ్యలో మెలకు రావడము, ఎర్లీ మార్నింగ్ లెగవడము, అండ్ పడుకున్నా కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం అనేది చూసుకోవచ్చు మనం ఆల్కహాల్ పేషెంట్స్లో. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోటిక్ డిజార్డర్. సో వీటిలో ఏమవుతుందంటే అనుమానాలు, అపోహలు, ఒంటరిగా ఉన్నప్పుడు చెవిలో మాటలు వినిపించడాలు, వింత వింత ఆకారాలు కళ్ళకి కనిపించడాలు, ఇవి సైకోటిక్ పిక్చర్ అనమాట. సో ఇవి కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. అంటే ఆల్కహాలిక్ లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మతిమరుపు రావడము, కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఇట్లాంటివి అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇవి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము, డిజైర్ అనేది తగ్గిపోవడము లాంటి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూసుకోవచ్చు. సో మీకు కానీ ఆల్కహాల్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆల్కహాల్ రిలేటెడ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కమ్ అండ్ రీచ్ us out. Okay, so you are in safe hands. We are here to treat you. Thank you.